పూర్వం చేశారు కొండం రవిశేఖర్ శ్రీనివాసరావు కొండం రవిశేఖర్ అలాగే అశోక్ బాబు మా భాస్కర్ ఇంట్లో అక్కడ అందరూ అక్కడ చదవాల్సుకుంటారు ఎందుకంటే చటాకంగా ఎంత బరువు పెంచుకుంటారు ఈ వయసులో ఇదివరకే బరువు బాగా ఇవ్వడానికి ఇంకా బరువు వేసుకోవాలంటే నేను భాస్కర్ మీరంతా ఇంటోడు అంతోడు అందరూ సరిపోతుంది అట్లా అడగాల్సుకోలేదు మా భాస్కర్ ఎందుకంటే ఇప్పటికే బరువు బాగా పెంచి కుటుంబ బరువు బాధ్యతలు సాధించడం ఇక్కడ సాధించడం కాకుండా బాధ్యతలు తెచ్చుకొని ఇందులో వచ్చింది ఈ 70 ఏళ్ళ వయసులో కూడా బరువు ఇంకా ఇంకోడు అంతోడు అంటే ఆయన మళ్ళీ మంచోడు అంటే బరిగా చేసుకునే వాళ్ళంటే అసలు అడగాల్సుకోలేదు. కానీ ఒక్కటి మాత్రం భాస్కర్ ఉన్నంతసేపు భాస్కర్ ఒక సూచన మాత్రమే చేయాల్సుకున్నది తెలంగాణ పదం కోసం ఇంకా చాలా మంది పౌరులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ సహకారం ఇస్తే ఆ తెలంగాణ పదం కోసాన్ని ఎక్స్పాండ్ చేస్తే అది నిలబడలేదు తప్ప మిగతా ఏమో నాకు ఎదురు కానీ తెలంగాణ ఉన్నంతసేపు తెలంగాణ పదం కోసం జరుగుతుంది. అందుకోసం భాస్కర్ నాకు దాదాపు 4 దశాబ్దాల పైగా స్నేహం ఉంది. పరోక్షంగా ప్రత్యక్షంగా మాత్రం 4 దశాబ్దాలుగా స్నేహం ఉంది. శ్రీశ్రీ అన్నట్టు కర్మ జలానికి కలిగి కంటే శిలాలు లేదు. మా స్నేహానికి నదులు కట్టే పరిసరాలు కలిగి కట్టబడదు. అట్లాంటి చాలా కష్టాలు అందరం పడుతుంటాం కానీ తెలంగాణ కవి రచయితకు తప్పనిసరి ఇంకా జీవితం ఉంటుంది. ఆ మూలాలు ఉంటాయి. ఆ మూలాలు మరొకకుండా కొనసాగినప్పుడు అక్షరంలో కనీసం జీవితంలో లౌకిక బతకాల్సిన అక్షరం రాసే అక్షరంలో కూడా లౌక్యంగా జీవించడం అంటే మా భాషల నుంచి తెలుసుకోవాల్సి. లౌక్యం లేకుండా అక్షరాలు రాకపోవచ్చు. కానీ జీవించడానికి అక్షరాల లౌక్యాలు పనిచేయచ్చు కానీ సమాజంలో కలగడానికి పనిచేయచ్చు కానీ ఆ లౌక్యం అక్షరంలో కనబడినప్పుడు ఆ కవి రచయిత ఒకటే నేను ఎప్పుడు కానీ మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాను. ఏ కవి కానీ రచయిత కానీ తన పుస్తకం తను బతుకున్నప్పుడు చెత్త సామాను పాత పేపర్లో సార్ బండిలో పోతుందంటే అక్కడికి మరణిస్తారు. కాబట్టి ఏ కవి రచయిత జాగ్రత్తలు పాటించాలి. అందులో మా భాస్కర్ ఆ విషయాన్ని పుస్తకంలో పాటించాలి. ఎందుకంటే 86లో బహుశా 86 వరుస కథ రాసినప్పుడు ఆ కథ గురించి చెప్పిన ఉత్తర రాసిన భాస్కర్ అట్లా మా పరిచయం వాళ్ళందరూ ఆహ్లాదకరాలు చెప్పినప్పుడు అనేక సభల్లో పాల్గొంటున్నారు. వాళ్ళ హైదరాబాద్ పేరుతో వాళ్ళు ఆహ్లాదకరాలు పెట్టి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. సత్యాగ్రహ భాస్కర్ నలుగురు ఇందులో ఒకట రేణు సత్యాగ్రహం ఉన్నది కానీ ఇప్పుడు లేడు ఈ సభలో ఏదో కారణాల వల్ల. ఎన్నో సత్య కానీ ఏదో పార్టీ చంద్రబాబు గారు. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా సమాజం గురించి పట్టించుకుని రాసిన వాళ్ళు కూడా ఆ ముగ్గురు నలుగురిలో కూడా రేవులపాటి కిషన్రావు భాస్కరే బాగా రాశారు. ఎందుకంటే రేవులపాటి కిషన్రావు రంగనాయకమ్మ రామాయణ విజయోత్సవం రాస్తే రేవులపాటి కిషన్రావు మహాభారతం కూడా అదే స్థాయిలో విమర్శకలు. ఆమె విధంతుగానే ఒక నవల రాసింది. నాకు ఆశ్చర్యపోతుంది. చిత్రకారుగా ఎక్కడైతే చదువు చెప్తుందో అక్కడనే ఉంటుంది గిన్నె అవసరం. ఇంత సాహిత్య విచారణ సారాన్ని ఎంత మరకన్నా చేసుకుంటూ పోవాలని. అట్లనే భాస్కర్ కూడా ఎక్కడ పని చేసినప్పటికీ కూడా అక్కడనే ఉండదు తప్ప ఏదో అపాయింట్ అవుట్ చేద్దాం, కట్లకే చేద్దాం, సెక్సకే చేద్దాం, లేకపోతే ఈ గుళ్ళకే చేద్దామనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఒక వాతావరణం ఉంటుంది. ప్రతి టీచర్ ఉంటారు, ఉపాధ్యాయులు కూడా ఇద్దరితో ఉన్నటువంటి సంబంధాలు అవి నిరంతరంగా సజీవంగా ఉండాలంటే ఆ టీచర్లు కానీ ఆ ఉపాధ్యాయులు కానీ లెక్చర్లు కానీ
ఆ రికార్డులో ఉంటే కనుక సాధ్యం. సరే ఇప్పుడు అదే కాదు మన వల్ల దూరం దూరం కూడా వేరే విషయాలు సరే సమాజంలో మార్పు వచ్చింది, సమాజం మార్పు వచ్చినట్టు అన్ని టీచర్ సార్ ఏం చెప్తున్నట్టు ఏ సంఘ ఉపాధ్యాయులు అంటే ఇంకేం ఉపాధ్యాయులు కాకుండా ఏ సంఘ ఉపాధ్యాయులు అంటే ఇంకేం చేస్తారు ఉపాధ్యాయులు కాకుండా ఉంటారా అసలు సమాజంలో ఆశ్చర్యపోవాలి. అందుకోసం ప్రతి ఉపాధ్యాయుడిగా ఎంతో విస్తారమైన బాధ్యత ఉంటుంది. వచ్చే తరాలను తీసుకునేటువంటి గొప్ప వృత్తి అది. నాకు కూడా ఇష్టమైన కాకుండా ఇట్లా చాలా విషయాలు బహుశా 1992లో సిరిసిలో పెడతారు. అప్పుడు నేను కూడా సిరిసిలో పనిచేస్తున్న వాళ్ళే రోజు కలుసుకునేవాళ్ళు. రోజు నాలుగుకొని మాట్లాడుకుంటుంటే మా ఇంట్లో కానీ లేకుంటే మా బాస్కెట్బాల్ సాగుతుంది కానీ ఇవాళ కూర్చొని 2-3 గంటలు మాట్లాడుతుంది. మళ్ళీ గేటికి పోయినట్టు ఇంకా 2-3 గంటలు మాట్లాడేది ఏముంటుంది. అంటే సాహిత్యం తప్ప ఇంకేం మాట్లాడకపోతుంది. అంటే ఇంట్లో కూర్చొని 2-3 గంటలు ఒక ఛాయ్ తాగి మళ్ళీ బయటకు వచ్చి కూడా అదే మాట్లాడుతుంది. అంటే ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. సాహిత్యం అనేది కవి గారు జీవించినటువంటి మామూలు విషయం కాదు, రచయితగా మాట్లాడాలంటే మామూలు విషయం కాదు. పైకి మనం మాట్లాడతాం కానీ అంటే కోవచ్చు కానీ అది గొప్ప విషయం కాదు. కానీ ఎంత నిజాయితీగా ఉన్నాడు అనేది ఉంటుంది. కానీ ఎంత నిజాయితీగా ఉన్నాడా లేడా అనేది ఇంకా అక్షరం తప్పనిసరిగా దొరకబడిస్తుంది. అది నిజాయితీ లేకున్నప్పుడు, నిబద్ధత లేనప్పుడు, మనం ప్రజల వైపు నిలబడి మాట్లాడినప్పుడు, కవి రచయిత ప్రజల గురించి పట్టించుకున్నప్పుడు ఇది కూడా ఆ కవి రచయిత సమాజానికి చెప్తూ మాట్లాడే డబ్బులు తప్ప ఖర్చు ఇంకేమైనా చేసుకోవాలి వేరే విషయాలు. కానీ ఏది నిలబడుతుంది కవి రచయిత కంటే అక్షరం నిలబడుతుంది ఒకటి అనే విషయాన్ని గుర్తించుకోవాలి. అప్పుడు భాస్కర్ కొన్ని అభిప్రాయాలు ఏ మర్చిపోలేడు. నేను అప్పుడు మందిరాలో కూడా పాకి వాడు పిచ్చి వాడిన ఇంటికి కొట్టి అవాదాలు చేసి మందిర గుడిలే భాస్కర్ అవాదాలు వస్తే ఏ పంపించేది నాకు ఏది ఒకటి గులాబీ గులాబీ కదా అదే పంపించిన అప్పుడే అయితే అప్పుడు పంపించాక తనకు అభిప్రాయాలు ఉంటే ఏమైనా చేసినట్లు చాలా రోజులు అన్నప్పుడు ఏదో సరే నాకు అప్పుడు తప్పనిసరిగా వారం వచ్చింది. ఆ క్రమంలో కూడా అప్పుడే ఒకసారి హైదరాబాద్ పోతే చంద్ర విప్లవంలో కూడా చాలా సెన్సార్ ప్రసాద్ రావు అని ఆయన మూలవాడు. ఆయన మూలగా బట్టి ఏమైనా మేము కాయలు మీద ఆయన క్లాస్ ఇప్పుడు ఆయన మాకు జవాబు క్లాసు ఆయన క్లాస్ చేస్తే మేము జవాబు క్లాసు ఇట్లా అక్కడ ఆయన ప్రోత్సాహంలో కూడా ఉండి కానీ అనేక కథలు ఇంట్లో తెలుసుకుంటారు. ఉండిన వాళ్ళు చూస్తే ఒక మూలకు ఉన్నటువంటి చెత్తకుండి ఎట్లా అసలు ఎట్లా వాసన ఇస్తే దాన్ని ఎట్లా బయటకు వాడాలి వాళ్ళ చేత కన్నడంలో అద్భుతంగా రాశారు. అట్లాగే మేమిద్దరం కలిసి అప్పుడు 1993లో కూడా మొదటిసారి పుస్తకం తీసుకున్నప్పుడు సావిత్రి ఆయన నేను మా అమ్మ కలిసి పట్టు బ్యాంక్లో తీసుకున్నాం. అది 1000 వచ్చే చెరువు అయింది. ఇద్దరు తెలియదు కాబట్టి 10,000 వస్తే చెరువు పుస్తకం తీసుకున్నాం. ఆయన నేను పాత అంటే ఆ రోజుల్లో కూడా చేసుకుంటే నిజం కూడా ఆ రోజు భాస్కర్ నాటికి ఏదైనా నాటుకుందామని ఆలోచన చేయలేదు. నిజానికి అలా మాకు కూడా ఒక చేయలేదు. మా ప్రాముఖ్యత ఏంటి? సాహిత్యం పుస్తకం వేసుకోవడం, రాయడం, జీవితం అంతే తప్ప మరీ దాన్ని ఏదో లక్ష్యం చేద్దాం, కోట్లు చేద్దాం, ఇంకో తరానికి ఇద్దాం, ఏం చేస్తామో అది చేసుకోవాలి. మా ప్రాముఖ్యత ప్రాధాన్యత సాహిత్యమే. ఆ సాహిత్యం కాబట్టి ఇవాళ భాస్కర్ కానీ నెక్స్ట్ కానీ మాట్లాడుతున్నాడు. అదే దాని పట్ల ఆసక్తి అయిపోతే ఇందులో ముఖ్యంగా మళ్ళీ ఏంటంటే ఏ కవిగాన్ని రచయిత గారిని నిలబడుకుంటూ మాట్లాడుకుంటూ రాస్తుందంటే వాళ్ళ యొక్క భార్యలు వాళ్ళ యొక్క శ్రీమతుడు సగం బాగా ఆడలేదు. సగం బాగా ఆడే వాళ్ళకి పెట్టుకున్నది కాదు, సగం బాగా ఎవరు మాట బయటడుకుంటారు. వాళ్ళ యొక్క ఓపిక కాబట్టి మన మానాడ మనకు అడ్డుపెట్టి కాబట్టి రాసుకుంటారు. ఇవాళ ఈ మాత్రం తప్పకుండా మా సాగుతున్నాయి మన ఎవరైనా
పైకి వాళ్ళు అంటే మా జీవితంలో సగం సహాయం చేయాలి అంత వహించేటానికి మరి ఇలా ఎంత మనం చూస్తున్నామో చెప్తారు అంతేగాని ఆల్రెడీ మనం ఆనాడు వాళ్ళు వదిలిపెట్టింది కాబట్టి మనం ఏదో చూసుకోవాలంటే రాయగలిగింది ఏదో సమాజాన్ని అందులో భాగమే మా చైతన్య ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు 10th ఉన్నప్పుడు చదువు చెప్పి గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పుకుంటూ రాకుండా చదువుతుంది కానీ ఎందుకంటూ భాస్కర్ ఎగ్జామ్ అమ్మాయి ఇచ్చిన నాకు అవమానంగా రాదు అంటే అట్లా కూర్చొని చదివి ఆమె ఎంసెట్కు ఈయన ఎంసెట్ రాసినట్టు 15 పేపర్లు తీసుకొని పెట్టుకొని ఎంసెట్ క్లాసులు చెప్తే ఆమె ఇన్స్పైర్ చేయకపోతే ఎంసెట్ వాళ్ళ ఏరియాలో పనిచేస్తుంది కానీ ఏరి చనిపోవాలి వాళ్ళ అమ్మాయి ఇప్పుడు మా భాస్కర్ సార్ అయిపోయింది ఇక నేను చెప్పాను ఈఆర్ఎస్ తీసుకున్నారు ఈఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనవరాలు ఇప్పుడు ఏమైపోయింది విద్య అయిపోయింది తమ్ముడు అయిపోయింది కుటుంబం అయిపోయింది అందరూ ఇప్పుడు మనవరాలు చదువు చెప్పాలి కాబట్టి మొన్న ఎగ్జామ్స్ అప్పుడు 3 నెలల ముందు ఇంగ్లీష్ 10 గంటలు ఇంగ్లీష్ మళ్ళీ ఇంగ్లీష్ మీడియం మనవరాలు ఇంగ్లీష్ చదవాలి ఆమె చెప్పాలి ఇట్లా రోజు చెప్పు పాస్ అయితే సాగుతుంది అనుకున్నాడు 70% రావాలి 70% చదువుతుంది అంటే సరిగ్గా తప్పదు చదవట్లేదు మన 4 చెప్పాలి 2 కోసం చదవుతారు అంటే ఇట్లా ఉంటుంది జీవితంలో ఎందుకంటే ఇంట్లో కుటుంబ బాధ్యతలు ఇప్పుడు మంచోడు అనిపించుకుంటా బేకార్ అనుకుంటాడు ఎందుకంటే వాడు కావాల్సిన శిక్ష ఎందుకంటే ఇక మంచిదానికి బయట పడేది వాడు ఎప్పటికీ భాస్కర్ అప్పుడు ఏమన్నారు భాస్కర్ లేదండి అంటే మనకన్నా ముందే వాడాడు దీనికోసం పాటి వాడి మంచి మొత్తం కథ అయిపోతుంది అందుకోసము ఈ ఏదో ట్రై చేసి లేకపోతే ఏదో కలిపి ఏ శిక్ష యావత్ శిక్ష చూడాలనుకుంటే కానీ ఈ శిక్షను కూడా బాధ్యతగా ఆనందంతో భరించే వాళ్ళే అప్పుడప్పుడు ఎంత మేము బాధపడినప్పుడు ఎన్ని కుటుంబ విషయాలు మాట్లాడుకున్నప్పుడు కూడా మళ్ళీ తిరిగి సాహిత్యం ఎందుకై ఉంటుంది అని ఒక్కసారి మనం కూడా ప్రశ్నించుకోవాలి రాయచ్చు అనేక రాయచ్చు అందరూ పరిస్థితుల వరకు వాళ్ళు ఆడుకుంటారు ఎప్పుడైతే ప్రజల సమస్యలు ఈ కరీంనగర్ నిరంతరం ఉంటుంది ఈ కరీంనగర్ నేల అంతా కూడా రక్తంతో కలిసినాము ఖనీలతో మిగిలిపోయినాము ఈ నేల మీద ఉన్న మన ప్రజలపక్షం తయారుంటే ఏదో రాస్తామనుకుంటే అది నిజం కూడా ద్రోహం చేసినట్టే ఆ ద్రోహం అనేది నిరుద్రోహం అయితే సమాజం ఒక తరాన్ని నిర్వీర్యం కాబట్టి పౌరుల మీద నక్షత్రం మీద ఉపాధ్యాయుల మీద ఇతరుల మీద పాటిస్తుంది సమాజం చెప్పేవాళ్ళు ఉన్నారు తప్పించుకునే వాళ్ళు ఉన్నారు లేకుంటే బడిపోకుండా నిదానించుకునే వాళ్ళు ఉన్నారు ఉపాధ్యాయుల మీద అందరికంటే ఎక్కువ కాబట్టి ఈ సమాజ నిర్మాణంలో కానీ ఉపాధ్యాయులకి ఎంతైతే బాధ్యత ఉంటారో పౌరులకు చేయడం దానికే బాధ్యత ఉంటుంది అనేక కారణాలు ఈ నేరవాల్సిన ఇప్పుడు ప్రభుత్వాలు వ్యతిరేక రాష్ట్రం వాళ్ళు చెప్తుంటారంటే వాటి బాధ్యతల కోసం వాడు అక్కడ పోయి చెప్పుకుంటారు వ్యతిరేకం కాదు ప్రజల గురించి రాస్తున్నారు కానీ వాళ్ళు ప్రజల గురించి రాస్తే ప్రభుత్వం వ్యతిరేక ప్రజల యొక్క మనం తెలంగాణ సాధిస్తుంది అరే ఎటువైనా తెలంగాణ ఇట్లయిపోయాక బాధపడతారు ఆడిపోయి వాటి బాధ్యతల కోసం కేసీఆర్ దగ్గర లేకపోతే దగ్గర సార్ ఎప్పటికీ వ్యతిరేకంగా ఎందుకు చెప్తారు దాని మనం పోల్చవాళ్ళు మనం ప్రజల యొక్క ఆన్ బిహాఫ్ ఆఫ్గా రిప్రజెంట్ చేసేవాళ్ళు అతిథులుగా మాట్లాడేవాళ్ళు అంటే శాసనకర్త అధికార శాసనకర్త కాబట్టి వీడు ఎక్కడ అనధికారికంగా ఎప్పటికీ ప్రతిపక్షంలో మాట్లాడేవాళ్ళు కానీ సాహిత్యకారులు జిల్లాని ఈ జిల్లా యొక్క రుణాన్ని తీసుకోవాలనుకున్నా మనం ఈ మధ్య యొక్క రుణాన్ని తీర్చాలనుకున్నా ప్రజలతో బాగా చెప్పాలి మన రచనలో చూపించాలి సాగాలి అది నిలబడడానికి మరొకసారి మనం చేస్తూ మా భాస్కర్ అభినందనలు కానీ
ఒక ఒక మన కోసం అబ్బాయికి ఏం లేదని కూడా అనుకున్నాను. ఇప్పుడు నేను అనుకున్న సీన్కు అందుకే తెప్పించు పాట పాడుతా ప్రేరణ కూర్చుకున్నాను. ఎందుకంటే వ్యక్తులు అంత పని చేస్తారు కదా పాడి అది చేస్తానే. ఎందుకంటే ఔచిత్య ఉన్నావా ఔచిత్య ఏది రా ఒకసారి ఇట్లా రాని కదా आपला जिल्हा అంటే కాదు కాదు ఆటలు పువ్వుల 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 సందర్భాలు సాగుతుందా మసాలా భాస్కర్ పవిత్రంగా చాలా కష్టం